స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత బీఎండీ పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు, కీళ్ల నరములు వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్, ఇంటెస్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేయడంతో పాటు సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షించుకోవాలని, ఎముకల సాంద్రత ఎంత తీసుకున్నా కాల్షియం సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఎముకల వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని అన్నారు. ఎక్స్రే, బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకొని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. డాక్టర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎముకలలో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు సుమారు 70 మందికి పైగా పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుబ్బారాయుడు, డాక్టర్ హిమబిందు, ఫిజియోథెరపీ డాక్టర్ సునీత, సురేంద్ర, సుజాత, విశ్వనాథ్, పార్వతి, సీను, హేమంత్, ప్రవీణ్, సోమశేఖర్, మహేష్, కమల్, దేవా, నరేంద్ర, సిస్టర్స్ జయకుమారి, సింధు మరియు ఇంటెస్ ఫార్మా కంపెనీ ప్రతినిధి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉండే సమస్య. ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు, ఆల్కహాలు లేకపోతే ఏమైనా స్టెరాయిడ్స్ వాడడము లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళలో ఉంటుంది. అందుకని ఈ ఎముకలు గుల్లబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే చేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది, టీ స్కోర్ అంటారు. అది -1.5 to 2.5 ఉంటే ఆస్టియోపీనియా అంటారు, మధ్య రకము. లేకపోతే -2.5 కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్, కాల్షియంతో పాటు ప్రోటీన్ను ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గుల్లబారడం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది. మేము చూసే ఓపీలో సగం మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడుము నొప్పితో వస్తుంటారు, లేకపోతే ముంజేయి విరగడం, రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు, కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. ఎముక తయారయ్యేదానికి టెరిపారటైడ్ అనే ఇంజెక్షన్, అది డైలీ డోసు సబ్కుటేనియస్గా వేసుకోవాలి. అదే కాకుండా ఎముక కరిగిపోకుండా ఉండే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది, అది కూడా కొత్తది, డెనుసుమాబ్ అంటారు. ఆ సూదిని చిన్న ప్రీఫిల్డ్ సిరింజ్లో వస్తుంది. అది సబ్కుటేనియస్గా వేసుకుంటే చాలా వరకు ఈ ఎముకలు గుల్లబారడం తగ్గుతుంది, ఎముకలు విరిగే శాతం తగ్గుతుంది. ఇక్కడ